సమాజంలో గౌరవంగా బతకాలి అంటే ఖచ్చితంగా వారికి 5 గుణాలు ఉండాలి అని చెప్తారు. ఏంటవి? వస్త్రేణ వపుసా వాచ విద్యయా వినయేచ ఒకార పంచకోపేత నరహ ప్రాప్నోతి గౌరవం. నరహ అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ కి ప్రాప్నోతి గౌరవం. గౌరవం ఎప్పుడు వస్తుంది? 5 గుణాలు ఉన్నప్పుడు వస్తుంది. ఏంటవి? వస్త్రేణ వపుసా వాచ విద్యయా వినయేచ. 5 వకారాలు అంటే వా అక్షరంతో స్టార్ట్ అయిన 5 గుణాలు కానీ ఉంటే సమాజం మనల్ని ఎంతో గౌరవిస్తుంది. మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారో ఆ స్థాయికి ఖచ్చితంగా మీరందరూ కూడా రీచ్ అవుతారు. అందులో వస్త్రం. వస్త్రం అంటే ఒక వ్యక్తిని మనం చూడగానే వారు ఏ విధంగా ఉన్నారు అనే దానికన్నా వారు వేసుకున్న వస్త్రాల పైన ఇమీడియట్ గా మన అటెన్షన్ అన్నది ఉంటుంది. అంటే సంప్రదాయమైన ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా లేకుండా ఉన్న వస్త్రాలని ధరిస్తే ఖచ్చితంగా సమాజంలో మనకి మంచి గౌరవం ఉంటుంది. అది మొట్టమొదటిది. రెండవది వపుస్సు. వపుస్సు అంటే ముఖ వర్చస్సు. ముఖం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, మన చుట్టూ ఆరా ఉండాలి. అంత బ్రైట్ గా మన ముఖ వర్చస్సు ఉండాలి అంటే దానికి మన యాటిట్యూడ్ కారణం. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. అంటే నేను బాగా చదువుతాను, నాకు మంచి మార్కులు వస్తాయి అన్న ఆలోచన ఒక విధంగా ఉంటుంది. లేదు నేను ఎంత చదివినా కూడా రావట్లేదు, మార్కులు తగ్గిపోతాయేమో, పేరెంట్స్ తిడతారేమో, తల్లిదండ్రులు టీచర్స్ తిడతారేమో అంటే అది ఒక నెగిటివ్ యాటిట్యూడ్. ఎవరికి ఎక్కువ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో, నేను సాధించాలి అన్న దృక్పథం ఉంటుందో, ఆ హార్డ్ వర్క్ ఎవరికి ఉంటుందో, ఆ ఎంతూజియాజం ఎవరికి ఉంటుందో, ఆ యాటిట్యూడ్ గల వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బ్రైట్నెస్ వాళ్ళ ముఖంలో కనపడుతుంది. వాళ్ళని చూస్తే అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు మనం చేస్తే మన ముఖ వర్చస్సు కూడా అలా ఉంటుంది. అది రెండవ వకారం, వస్త్రం వపుస్సు. మూడవది వాచ. వాచ అంటే మాట. చెప్పారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంటే ఒక విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలి అన్నది సమగ్రంగా మనకి తెలిసి ఉండాలి. ఒక విషయాన్ని కోపంగా చెప్పొచ్చు, శాంతంగా కూడా చెప్పొచ్చు. అంటే ఆ మాట తీరు ఎవరికి బాగుంటుందో భవిష్యత్తులో మీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తే గ్రూప్ డిస్కషన్స్ ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా గ్రూప్ డిస్కషన్ లో మీరే ముందంజలో ఉంటారు. రేపు పొద్దున్న ఒక ఫోన్ కి ఏదైనా ఒక CEO అన్నా, లేదు అంటే ఒక ఆఫీసర్ గా మీరు ఉన్నా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ని లీడ్ చేసే కెపాసిటీ మీ అందరికీ రావాలి అంటే ఆ మంచి మాట తీరు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో గౌరవం పొందుతారు. కూడా మీరు అలవాటు పడకూడదు. వీటికి దూరంగా ఉండడం వల్ల మనము సమాజానికి చేరువుగా ఉంటాము, మన తల్లిదండ్రులతో చాలా బాగా సన్నిహితంగా ఉంటాము, మన టీచర్లతోనైతేనేమి, మన సాటి స్టూడెంట్స్తో చదువులో చాలా ముందంజలో కొనసాగేదానికి చాలా అవకాశం ఉంటుంది. దీనికి చాలా దూరంగా ఉండమని చెప్పేసి మా పోలీస్ తరఫున కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. పేరెంట్స్ ఇద్దరు ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి కేవలం టీచర్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలి అనేది ఈ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఎటువంటి కొరత లేకుండా పిల్లలకు బట్టలు ఉన్నాయి, షూస్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు. స్టేజ్